నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. కాంతార గతంలో కర్ణాటక నుంచి వచ్చినటువంటి ఈ సినిమా చాలా చిన్న సినిమా అయినా సరే చాలా పెద్ద వసూలు చేసిందని చెప్పుకోవాలి. అయితే ప్రూవ్డ్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు కాంతార. అయితే కాంతారాకి సీక్వెల్ కాకుండా ఈ కాంతారాకి ప్రీక్వెల్ మనం కూడా చూడబోతున్నాం. అంటే కాంతార స్టోరీ మనం ఏదైతే చూసామో ఆ కాంతార స్టోరీ ఆ చూసే దాని ముందు, అంటే సీక్వెల్ అంటే దాని తర్వాత జరిగేది, కానీ ఇప్పుడు మనం చూడబోతుంది ప్రీక్వెల్. అయితే కాంతారా సంబంధించిన ప్రీక్వెల్ ఏదైతే ఉందో రిషబ్ శెట్టి గారు దానికి ఆయన డైరెక్టర్ సంగతి అందరికీ తెలిసిందే. ఒక చాలా తక్కువ బడ్జెట్ తో కాంతారా సినిమా తీసి చాలా అనూహ్యమైనటువంటి హిట్ కొట్టి సో వందలాది కోట్లు కొల్లగొట్టాడని చెప్పుకోవచ్చు కాంతారాతో రిషబ్ శెట్టి. అయితే ప్రూవ్డ్ సబ్జెక్ట్ కాబట్టి దానికి ప్రీక్వెల్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు మనం చూస్తున్నాం కాంతారా 2. అయితే కాంతారా 2కి సంబంధించి ఫస్ట్ ఏదైతే ట్రైలర్ స్టార్టింగ్లోనే నాన్న ఇక్కడ ఎందుకు మిస్ అయ్యాడు అని చెప్పేసి అనడం కావచ్చు, అక్కడ ఏదైతే ఒక కులికి దేవుడు వీళ్ళకి ఒంట్లోకి రావడం కావచ్చు, ఆ యొక్క పదం చాలా హల్చల్ చేసింది, చాలా పెద్ద రేంజ్లో హిట్ అయిందని చెప్పుకోవచ్చు. అదే ఓ అనేటువంటి ఒక సౌండ్. అయితే ఈ యొక్క కాంతారాకు సంబంధించినటువంటి ఒక ప్రీక్వెల్ ఉందో దీంట్లో కూడా సేమ్ అదే సౌండ్తో అదే గెటప్తో కులికి దేవుడికి సంబంధించిన వేషంతో మనకి యొక్క సినిమా ట్రైలర్ ఏదైతే ఉందో అది లాంచ్ అయింది. వాస్తవానికి రిషబ్ శెట్టి ఎప్పటి నుంచో ఈ సినిమా పైన చాలా సుదీర్ఘంగా ఈ యొక్క సినిమా పైన అయితే ఉన్నారు. ఆయన కష్టపడినటువంటి కష్టం మాత్రం ఆ ట్రైలర్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒకనొక రాజులు ఎవరైతే ఉంటారో ఆ రాజులకు ఉన్నటువంటి ఒక గర్వంతో కింద ఉన్నటువంటి ఒక దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, వాళ్ళపైన చేస్తున్న దాడులు కావచ్చు, అహింస పెరిగినప్పుడు లేదంటే మనకు యుద్ధం చేస్తున్నప్పుడు అమాయకుల పైన శివుడు వస్తుంటాడని చెప్పేసి అనడం, ఆ ఈశ్వరుడు వస్తాడని చెప్పేసి అనడం, ఆ ఈశ్వరుడు గెటప్లోనే మనకి రిషబ్ శెట్టి కనిపిస్తాడంటే అవునని సమాధానం వస్తుంది. అయితే మొత్తానికి ఇక్కడ కాంతారాకు సంబంధించి మనం చూసుకుంటే రిషబ్ శెట్టి పూర్తి లెజెండ్ క్యారెక్టర్ తీసుకున్నాడని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క ట్రైలర్ కూడా అమాంతం అలరించింది. ఎవరైతే కాంతారా చూసారో అక్కడ ఒక దేవుడికి సంబంధించినటువంటి ఒక అవతారం ఏదైతే ఉంటుందో అవతారంలో మాయమైపోయినటువంటి ఒక తన తండ్రి, ఆ తండ్రిని ఎత్తుక్కుంటూ వెళ్ళినటువంటి కొడుకు అక్కడ ఎందుకని చెప్పేసి అనడం, అదేవిధంగా చూసుకుంటే అక్కడ ఒక చిన్న బిడ్డగా ఒక చూపిస్తూ అక్కడ ఒక పులి రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో కాంతారాకు సంబంధించి మాత్రం ఇప్పుడు చాలా పెద్ద బజ్జే ఉంది. ఖచ్చితంగా చాలా డీప్గా చర్చిస్తూ వస్తున్నారు. వాస్తవానికి కాంతారా ప్రీక్వెల్ తీస్తానికి రిషబ్ శెట్టి గారు దాదాపు కొన్ని మంచి సినిమాలు వదులుకున్నారని చెప్పేసి అంటుంటారు. సో పూర్తి ఓన్ సినిమా అయినటువంటి ఒక రిషబ్ శెట్టికి సంబంధించిన ఈ సినిమా మాత్రం అత్యంత పెద్ద హిట్ కాబోతుందా అంటే అవునని సమాధానం చెప్పుకోవాలి. అదే కాకుండా చాలా చిన్న సినిమాగా వచ్చి హామ్లే ప్రొడక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క బ్యానర్ వాల్యూస్ కూడా కాంతారా పెంచింది అంటే ఖచ్చితంగా డౌటే లేదు. నిజంగా కాంతారా వల్లే హామ్లే సంబంధించినటువంటి ప్రొడక్షన్స్ కావచ్చు, దాని తర్వాత కేజీఎఫ్ ఇలాంటివన్నీ కూడా చాలా సినిమాలు వచ్చాయి. సో మొత్తానికి కాంతారా 2 ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, కాంతారా 2 ఎన్ని భాషల్లో రిలీజ్ కాబోతుంది, కాంతారా ట్రైలర్ మీకు ఎలా అనిపించింది, సో వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు డీప్ చర్చ అయితే జరుగుతూ వస్తుంది. సో కాంతారాకు సంబంధించి ట్రైలర్ మీకు ఎలా అనిపించింది అనేది మా యొక్క కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే.